కారు డిక్కీలో డెడ్ బాడీ లభ్యమైన కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మానస హత్య కేసులో ఆమె తండ్రి పాత్ర ఉన్నట్టుగా గుర్తించారు పోలీసులు. వినోద్ కు మానస తండ్రి రాజేశం హత్య చేయాలంటూ చెప్పినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. మానస వల్ల తాను అవమానపడుతున్నానని, ఎలాగైనా ఆమెను చంపేయాలని వినోద్ కు రాజేశం చెప్పాడని వివరించారు ఏసీపీ ప్రశాంత్ రెడ్డి. ఈ నెల 18న శ్రీశైలం దర్శనానికి వెళ్దామని చెప్పి మానసను కరీంనగర్ తీసుకెళ్లాడు వినోద్. అక్కడ ఓ రూమ్ లో రాత్రి బస చేశారు. ఆ సమయంలోనే మానస గొంతు పిసికి హత్య చేశాడు వినోద్. అనంతరం ఆమె డెడ్ బాడీని బెడ్షీట్ లో చుట్టుకుని కారు డిక్కీలో పెట్టాడు. మానస తండ్రి రాజేశంకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు. ఆపై ఎల్కతుర్తి పరిసర ప్రాంతాల్లో మానస డెడ్ బాడీ ఖననం చేయాలని చూశాడు. ఈ సమయంలోనే పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ప్రస్తుతం వినోద్ పోలీసుల అదుపులో ఉండగా మానస తండ్రి రాజేశం పరారీలో ఉన్నాడు. అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని చెప్పారు ఏసీపీ ప్రశాంత్ రెడ్డి. చాలా ఇబ్బంది పెడుతూ నానా బీభత్సం సృష్టిస్తుందని వాళ్ళిద్దరు వృద్ధులైపోయారు. ఆ తండ్రి టార్చర్ తట్టుకోలేక ఎప్పటి నుండో పరిచయం ఉన్న ఫ్యామిలీకి దగ్గరగా అటాచ్ అయి ఉన్న ఈ వినోద్ కుమార్తో సరే పిలిచి, నా వల్ల అయితే లేదు, మాకు ఇబ్బంది అవుతుంది, ఇద్దరు ముసలాళ్ళు అయిపోయినాం, ఈ పిల్లను ఏదో రకంగా భూమి మీద లేకుండా చేయి అని చెప్పేసి ఆయన అనడం, ఆల్రెడీ అమ్మాయితో ఇబ్బంది పడడం ఇతను కూడా, ఈ వినోద్ కుమార్ కూడా ఈ పెళ్లి చేసుకో అని చెప్పేసి అనడం, రకరకాలుగా మాట్లాడడం, అయితే ఇతనికి ఫ్రస్ట్రేషన్, ఫాదర్కి ఫ్రస్ట్రేషన్. కరీంనగర్లో తను కిరాయి తీసుకుంటున్న ఒక రూమ్లోకి తీసుకొచ్చి అక్కడ నైట్ హాల్ట్ చేయించి అక్కడ ఉంచి తెల్లవారి ఆ అమ్మాయిని గొంతు పిసికి బలంగా గట్టిగా గుద్ది గొంతు పిసికి చంపడం జరిగింది. చనిపోయిన తర్వాత చీకటి అయిన తర్వాత ఆ అమ్మాయిని ఆ చెద్దర్లో బెడ్షీట్లో పెట్టేసి తను తీసుకొచ్చిన ఈ యొక్క హుండాయ్ ఆరా కార్లో తను ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాడు, షిఫ్ట్ చేసేసుకొని ఇక్కడే ఎక్కడైనా ఎల్కతుర్తి పరిసర ప్రాంతంలో బొంద పెడదామని చెప్పేసి డెసిషన్ తీసుకున్నాడు.